సో మనం ఇక్కడున్న మీర్ అలీ నవాజ్ జంగ్ అంటే ఏదైతే ఇంజనీర్ డే మనం జరుపుకుంటామో ఇంజనీర్స్ డే, ఆయనను మనం ఎవరం చూడలే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం. ఎందుకంటే 1949లో ఆయన చనిపోయాడు. బట్ ఇప్పుడు ఆయనను మనం చూద్దామా? సేమ్ జిరాక్స్ కాపీ లాగా ఉండే ఆయన మనోడు ఇక్కడ ఉన్నాడు. అహ్మద్ భాయ్ ప్లీజ్ కమ్. జిరాక్స్ కాపీ, అదే హైట్, అదే లావు, సేమ్. ఆయన కొడుకు ఆయనే పైన కూర్చోండొచ్చి. సో ఫజల్ అలీ కమిషను భాషను ఒక్కదాన్నే కాదు, నదులను కూడా రాష్ట్రాల విభజనకు క్రైటీరియా తీసుకున్నది. కొద్ది గీత వంకర పెట్టి గోదావరి యువతల తెలంగాణ అంటే శ్రీధర్ మరాఠా పోయేవాడు, మనకు దొరికేవాడు కాదు. బీదర్ ఎట్లయితే పోయిందో ఆదిలాబాద్ కూడా పోయేది. సో శ్రీధర్ గారికి అభినందనలు. 2 పుస్తకాలు కూడా చాలా బాగా రాశారు. కొన్ని కుట్రల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే శ్రీధర్ చాలా సౌమ్యుడు. నిన్న మొన్నటి దాకా డిపార్ట్మెంట్లో పనిచేశాడు కాబట్టి ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. కుట్రలు కుతంత్రాల గురించి ఒక రాజకీయ నాయకునిలాగా ఆయన చెప్పలేడు. అవి నా స్పీచ్లో ప్రధానంగా ఉంటాయి. వాటితో పాటు దేశపతి గారు ఆదేశించినట్టుగా ఈ డౌట్స్, క్లారిటీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాళేశ్వరంలోకి పోయే ముందు తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం సాగునీటి రంగంలో గౌరవనీయులైన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ, ఆ తర్వాత ఆ బాధ్యతలు తానే నిర్వహించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, వారు సాధించిన వారి సారథ్యంలో, అంటే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అప్పుడు హరీష్ రావు గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ సాధించిన విజయాల గురించి ఈ విజయ ప్రస్థానము ఇందులో ఉంది. కాబట్టి ఈ పుస్తకం చదివిన వాళ్ళకి ఇంకా ఎటువంటి అనుమానాలు, డౌట్స్ ఏముండవు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, 20 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, లేదా 50 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, మొత్తం విధ్వంసం చేశారు, సాగునీటిలో దోచుకోవడం తప్ప ఇంకేం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడే మాటలకు ఇది ఒక చెంపబెట్టు అని చెప్పొచ్చు. ఇది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇందులో 90% ప్రభుత్వము తరఫున ఆ రోజు శ్రీధర్ గారు సీఎం గారి ఓఎస్డీగా ఉండి రాసినవే. ఇది ఒక సాధికారిక డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే డాక్యుమెంట్ను ప్రభుత్వం తరఫున 2022లో 23 దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు అంటే పుస్తక సమీక్షలో భాగంగా కొన్ని కంటెంట్స్ చెప్తాను నేను. కేసీఆర్ గారి పాలనలో 3 విధానాలు చేపట్టారు నీటిపారుదల గురించి. ఒకటి, అప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం. ఎందుకు దానికి ప్రాధాన్యత ఇచ్చారంటే, ఒకసారి మనం 2000 సంవత్సరంలోకి వెళ్తే అప్పుడు ఎక్కడ చూసినా కూడా వందల మంది ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలకు సాగునీరు లేకపోవడమే కారణం అని చెప్పి అప్పటికే జయశంకర్ గారు కానీ మేమంతా కానీ చాలా ఆర్టికల్స్ రాసాం, మీటింగ్స్లలో చెప్పాం. కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే కదా అంటే ఆయన కూడా దాన్ని అంగీకరించాడు. ఆత్మహత్యలు ఆపడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది. కేసీఆర్ గారిని ఆకర్షించింది ఉద్యమంలోకి ఈ ఆత్మహత్యలను ఆపాలనే ఒకే ఒక్క బలమైన ఆకాంక్ష. ఆత్మహత్యలు ఆపాలంటే కాలడ్డం పెడితే పారే కాలువలు మనకు కావాలి, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మల్లాలి, ఇక్కడ పంటలు పండాలి, సస్యశ్యామల తెలంగాణ కావాలి, ఈ నెత్తురోడే తెలంగాణ మనకొద్దు అని చెప్పి, హరిత తెలంగాణ ముద్దు అని చెప్పి ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో, అందుకే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి ఆయన దిగిపోయే 10 ఏళ్ల బడ్జెట్ వరకు కూడా దాదాపు సగం బడ్జెట్ ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ పవర్, ఈ 3 రైతులతో నేరుగా సంబంధం ఉన్న రంగాలు. కాబట్టి ఆయన మొత్తము ఈ 9.5 సంవత్సరాల్లో కూడా సగం బడ్జెట్ దీనికి పెట్టాడంటే దేనికోసం అనేది మనం ఆలోచించాలి. ప్రభుత్వ ఖర్చుతోని ఎప్పుడో నిజాం కాలం మనకు హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ తర్వాత 16 లక్షల ఎకరాలు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతో సాగునీరు అందేది. కేసీఆర్ గారి చేతికి తెలంగాణ వచ్చిన నాడు 20 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వ ఖర్చుతో అందేది. కానీ హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు ఈ 9.5 ఏళ్ల పాలనలో హైయెస్ట్ దాదాపు 85 లక్షల ఎకరాలకు వారు సాగునీరు అందించారు ప్రభుత్వ ఖర్చుతో. నేను చెప్పేది
పరోక్షంగా ఇంకా చాలా భూగర్భ జలాలు బాగా పెరగడం వల్ల పరోక్షంగా చాలా ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది. సో మొట్టమొదటి రోజు నేను కేసీఆర్ గారిని కలిసింది 2000 సంవత్సరంలో. ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నువ్వు మంచి వకీలు కదా, ఇదే పిచ్చి నీకు, నిన్ను తెలంగాణ కోసం ఆకర్షించిన కారణం ఏంది అని అన్నాడు. నేను అన్నా, సార్ నాకు ఈ తెలంగాణ కాదు, నాకు 7వ తరగతి చదివేటప్పుడు నేను చెంబుతోని బావిలో నీళ్ళని ముంచుకొని స్నానం చేసిన, ఆ బావి పోయింది, బోర్లు పోయినాయి, మళ్ళా నేను చెంబుతో నీళ్ళని ముంచుకొని స్నానం చేయాలి అంటే దానికి ఉన్న తెలంగాణ సంబంధం ఏంది అంటే ఆ సంబంధం అంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు సందర్భోచితంగా రేవంత్ రెడ్డి కుట్రకు కూడా ఒక కారణం దానిలో ఉంది. మనతోనే ఒక పాట పాడించేవారు రోజు మన పిల్లలతో, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అందులో ఏముంటుందంటే, గలగలా గోదారి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, విజయవాడ రాజమండ్రిలో ముంగిళ్ళ మురపాలు దొరలాలి, నల్గొండ పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి. ఇది ఆ పాట ఉద్దేశం. 57 సంవత్సరాలు 500 కిలోమీటర్ల పైనున్న తెలంగాణలోని గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? గోదావరిలో నీళ్లు లేవా? లేదా గోదావరి తీరాన పంటలకు కావలసిన భూములు లేవా? ఆదివాసుల భూములు కానీ ఇతర భూములు కానీ ప్రతి సంవత్సరం కరువుతో మాడుతుంటే, శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దాకా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట లేదు, ఒక్క బ్యారేజ్ లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కూడా 2001 జూన్లో దేవాదులకు శంకుస్థాపన చేశారు. నిజంగానే మేము అనుకున్నాము, మనం ఈ నీళ్ల మీద కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసమే ఏదో బ్యారేజ్ కట్టబోతున్నాడు అని అనుకున్నాం. కానీ బ్యారేజ్ కాదు, పారుతున్న నీళ్ల నుంచి ఎత్తిపోసుకోవాలట. 5.5 లక్షల ఎకరాలకు ఆ నదిలో నుంచి నేరుగా ఎత్తిపోసుకోమని చెప్పాడు. అంటే అప్పుడు కూడా బ్యారేజ్ కట్టడానికి మనసొప్పలేదు. అంటే బ్యారేజ్ కడితే ఏమవుతుంది? బ్యారేజ్ కడితే ఏమవుతుంది? గలగల గోదావరి దుమ్ముగూడెం దగ్గరనో, ఇచ్చంపల్లి దగ్గరనో, కాళేశ్వరం దగ్గరనో ఆగిపోయి ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు వస్తుంది. కానీ ఇక్కడ చినుకులు కురిస్తే ఎక్కడో డెల్టాలో పంటలు పండించాలని ఆశతో చూసే వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ సమైక్య రాష్ట్రం వాళ్ళు కానీ, అంటే దాదాపుగా మీకు తెలుసుంటది, 57 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే 4 తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఎవరిని కూడా 2 ఏళ్లు దాటనీయలేదు. పివి నరసింహారావు అయితే 13 నెలలకే దించేశారు కాలు బట్టి. అందుకని తెలంగాణలో బ్యారేజీలు ఉండొద్దు. గలగల గోదావరి తరలిపోతుంటే రాజమండ్రి నీళ్లు పోతాయి, కానీ ఇక్కడ ఎందుకు మనకు నీళ్లు ఇవ్వాలి అంటే, మరి చాలా మంది అమాయకంగా అడుగుతారు, 3000 టీఎంసీలు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి కదా, వాళ్ళకి మన నీళ్లే కావాలనా, మన వర్షపు నీళ్లే కావాలనా అంటే ఖచ్చితంగా మన వర్షపు నీళ్లే కావాలి. ఎందుకంటే తొలకరి వానలు కురిసే సమయానికి అక్కడ ఈశాన్య ఋతుపవనాలు, అక్కడ వర్షాలు పడవు. ఇది నైరుతి ఋతుపవనాలు మనకి. కాబట్టి మొదటి పంటకు నీళ్లు కావాలంటే వాళ్ళకు మన రిజర్వాయర్ల గేట్లు తెరవాలి. ఎప్పుడు తెరవాలి? జూన్లో తెరవాలి. ఎక్కడి కిన్నెరసాని, ఎక్కడి కడెం డ్యాము, ఎక్కడి శ్రీరామ్ సాగరు, ఏ డ్యామ్ కూడా తెరవకుండా ఉంచలే వాళ్ళు. జూన్ వచ్చిందంటే మనకి తాగడానికి నీళ్లు ఉండకపోతే ఈ గేట్లు తెరిచి ఆ నీళ్ళన్నింటినీ కూడా రాజమండ్రి దాకా తీసుకుపోయి నాట్లకు నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. ఎందుకంటే గోదావరిలో వరద వచ్చేది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. అట్లాగే రెండో పంట ఎండిపోకుండా ఉండాలంటే మళ్ళీ మన తెలంగాణ గేట్లు తెరవాలి. మరి మన బ్యారేజీలు ఉంటే ఆ నీళ్లు పోతాయా? వాళ్ళకు 2 పంటలు పండాలి, కానీ తొలకరి పంటకు నాట్లేయడానికి నీళ్లు ఉండయి, ఏసంగి పంటలకి పొట్టకొచ్చే టైంకు నీళ్లు ఉండయి. మధ్యలోనే నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. ఇది వాళ్ళ పరిస్థితి. అందుకనే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. ఇప్పుడు గలగల గోదావరి తరలిపోతున్నదా లేదా? ఇప్పుడు రైట్ నౌ బిరబిరా కృష్ణమ్మ మొన్ననే చూశాం కదా మనం. హరీష్ రావు గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ లో చెప్పాడు, 75-80% నీళ్లను వాళ్ళు తీసుకపోతే 10-20% నీళ్లను కూడా మనకి ఇవ్వలేదు. నాగార్జున సాగర్ కూడా వాళ్ళ కంట్రోల్లోకే పోయింది, స్వాధీనం చేసుకున్నారు కదా.
అంటే ఈ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే 2014 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు బ్యారేజీలు గట్టగా నీళ్లు పోయినాయి, గలగల గోదావరి తరలిపోయింది. ఇప్పుడు బ్యారేజీలు కట్టినాక కూడా గలగల గోదావరి తరలిపోయింది. తరలిపోవాలి రేవంత్ రెడ్డి గారి స్వప్నం అది. ఎందుకు అంటే మొక్కు తీర్చుకోవాలి కదా. తనను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? చిన్న పిల్లాడని చెప్తాడు తెలంగాణలో. కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఆత్మగౌరవ నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తూ కనీసము పోటీ కూడా పెట్టని పరిస్థితి. అంటే ఆయన విజయోత్సవాలలో ఏ కలర్ కనబడ్డది మనకు? మరి ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రేవంత్ రెడ్డికి? అందుకే ఈ కుట్ర ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్నా, మేడిగడ్డ ఒక 2 పియర్లు 3 పియర్లు దెబ్బతింటే అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ మొత్తం నాశనమైపోయిందని అన్నా, కాళేశ్వరంలో ఎన్ని 28 ప్యాకేజీలలో ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి 1,02,000 కోట్లు కేవలం అన్నారం సుందిల్లా ఈ మేడిగడ్డ బ్యారేజీల మీదనే ఖర్చు పెట్టారని చెప్పినా, 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్పినా, ఆయన ఉద్దేశం ఈ కాళేశ్వరం దండుగా అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ ముంగిట్ల మురిపాలు దొరలాలి, మళ్ళీ మరొకసారి నల్గొండ పాలమూరులో వలసలు శవాలు మనకుండాలి. ఇది ఆ కుట్ర. సరే, శ్రీధర్ గారు అంత డెప్త్ గా రాయపోవడానికి కారణం ఏంటంటే వారు చాలా సౌమ్యులు, ఉద్యోగ బాధ్యతల నుంచి వచ్చారు కాబట్టి మాలాగా కటువుగా మాట్లాడడం కొద్దిగా కష్టం.